సిద్ధం సభలైనా మేమంతా సిద్ధం బస్సు యాత్రలైనా ఎన్నికల ప్రచారాలైనా జగన్ వెంటే జనం. ఆ విషయం మరోసారి రుజువైంది. సీఎం జగన్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన తొలి రోజే ప్రజా వెల్లువ కనిపించింది. మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు సాధ్యం కాని హామీలతో ముందుకొస్తున్నారని ధ్వజమెత్తారు సీఎం వైఎస్ జగన్. చంద్రబాబు పార్టీలతో జతకడితే తానందరికీ మంచి చేసే ప్రజలతోనే పొత్తు పెట్టుకున్నారని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. వైఎస్ జగన్ రాకతో పరవశించిన తాడిపత్రి. వెంకటగిరి సభకు పోటెత్తిన జనం. కందుకూరులో కదం తొక్కిన ప్రజానీకం. ఎన్నికల రణక్షేత్రంలో అర్జునుడై అడుగుపెట్టారు సీఎం జగన్. మలివిడత ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. 5 ఏళ్లు గడప గడపకు సంక్షేమం అందించిన ముఖ్యమంత్రి జగన్ కు ప్రతి నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తొలి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రి, నెల్లూరు జిల్లా వెంకటగిరి, ప్రకాశం జిల్లా కందుకూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగించారు సీఎం జగన్. ప్రత్యర్థులపై పంచులతో విరుచుకుపడ్డారు. చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తలపెట్టడమేనని సీఎం జగన్ విమర్శించారు. చంద్రబాబును నమ్మడం అంటే నిద్రపోతున్న చంద్రముఖిని నిద్రలేపడమేనన్నారు. ఈ చంద్రబాబు సాధ్యం కాని హామీలతో ఇప్పుడు తాను ఇస్తా ఉన్న మేనిఫెస్టోకు అర్థం. బాబును నమ్మటం అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. బాబును నమ్మటము అనంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. బాబును నమ్మటము అనంటే వదల బొమ్మాలి వదల అంటూ మరి ప్రతి పేదవాడి ఇంటికి వచ్చి తలుపు తట్టి రక్తం తాగేందుకు వచ్చే ఆ పసుపు పతిని ఇంటికి పిలవడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. వైఎస్ఆర్సీపీ పాలనలో తాను ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రద్దు చేసే దమ్ముందా అని చంద్రబాబుకు సవాల్ విసిరారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వాలంటీర్ వ్యవస్థ, సచివాలయాల వ్యవస్థను రద్దు చేసే దమ్ముందా అంటూ స్ట్రైట్ గానే అటాక్ చేశారు. ఒకవేళ జగన్ ఏదైనా స్కీమ్ తీసుకొస్తే ఆ స్కీము బాగోలేకపోతే ఆ స్కీమును రద్దు చేస్తాను అని చెప్పే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. జగన్ తెచ్చిన వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. జగన్ తెచ్చిన సచివాలయం వ్యవస్థను రద్దు చేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. జగన్ తెచ్చిన రైతు భరోసా కేంద్రాలను తీసేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. జగన్ తెచ్చిన రైతన్నలకు తోడుగా ఉండే రైతు భరోసా సొమ్మును నేను రద్దు చేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. జగన్ తెచ్చిన అమ్మఒడి అనే పథకాన్ని రద్దు చేస్తాను అని చెప్పగలిగే ధైర్యం నీకుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు పార్టీలతో జతకడితే తాను అందరికీ మంచి చేసి ప్రజలతోనే పొత్తు పెట్టుకున్నానని సీఎం జగన్ చెప్పారు. చంద్రబాబు కూటమి అంటే నాల్ లోకల్ కిట్టి పార్టీ, నయా ఈస్ట్ ఇండియా కంపెనీ అంటూ సెటైర్లు వేశారు. చంద్రబాబు కూటమిలోని ఏ ఒక్కరికి ప్రజలకు మంచి చేసిన చరిత్రే లేదన్నారు సీఎం జగన్. ఈ నాన్ లోకల్ కిట్టి పార్టీల సభ్యులకు, ఈ నయా ఈస్ట్ ఇండియా కంపెనీ సభ్యులకు మన రాష్ట్రం అంటే, మన ప్రజలంటే కేవలం దోచుకున్నది పంచుకునేందుకు అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెరగమని కోరుతా ఉన్నా.
వీరిలో ఏ ఒక్కరికి కూడా మన రాష్ట్ర ప్రజలకు మంచి చేసిన చరిత్ర ఏ ఒక్కరికి కూడా లేదు. మనం చేసిన మంచిని చూసి మాకు ఓటు వేయండి అని అడిగే ధైర్యం వీళ్ళల్లో ఏ ఒక్కరికి కూడా లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ కు ఓటు వేస్తే ప్రజలకు సంక్షేమ పథకాలు నేరుగా ఇంటికే వస్తాయని, చంద్రబాబుకు ఓటు వేస్తే పెత్తందారుల జేబుల్లోకి డబ్బులు వెళ్తాయని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. మళ్లీ వచ్చే 5 ఏళ్లు సంక్షేమ పథకాలు కొనసాగాలంటే ఫ్యాను గుర్తు మీద 2 బటన్లు నొక్కాలన్నారు సీఎం వైఎస్ జగన్. ప్రతి పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలు కాకూడదన్నా, విస్తరించిన ఆరోగ్యశ్రీ అందాలంటే తనను ఆశీర్వదించాలని సీఎం జగన్ ప్రజలను కోరారు.